ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకు, ఏ రౌండ్ లో కూడా కాంప్రమైజ్ కాకు. ఎందుకంటే నువ్వు కొట్టే రేపు ప్రతి ఒక్క రౌండ్ నీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్. ఒక రేస్ నుంచి స్టార్ట్ చేస్తే సెకండ్ రౌండ్ కాడికి వెళ్ళి ఏం కాదు, థర్డ్ రౌండ్ నుంచి నువ్వు ఎవ్వరికి కూడా గివ్ అప్ చెయ్యకు, ఎక్కడ కూడా డ్రాప్ గా నీకు. నీ వెనకాల నుంచి ఒక క్యాండిడేట్ వస్తుందంటే వాడు నీ ముందుకు వెళ్ళిపోతుందంటే నువ్వు అనుకో, వీడు నన్ను దాటేసిండా, నా పరిస్థితి ఎట్లుంటది, నేను రన్ చేయలేకపోతా, నాకు ఏ బోను మిస్ అవుతుంది, బి బోను మిస్ అవుతుంది, సి బోన్ వస్తుంది, సి బోన్ నేను ఏం చేసుకోవాలి, సి బోన్ వస్తే నాకు ఎగ్జామ్ స్కోర్ తగ్గిపోతుంది, మెరిట్ మిస్ అవుతుంది, నేను ఎగ్జామ్ రాసడమే అంతో అంత రాసిన, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అన్నది ఆలోచించుకోండి. ఎస్పెషల్గా నీతోటి కాదు రేసు అన్నప్పుడు గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరికి ఇదే గుర్తుపెట్టుకో మెయిన్గా. రేపటి రోజున నేను ఆగిపోతా, నాతోటి కాదు, నా కడుపుని వస్తుంది, నేను బ్రీతింగ్ నాతో అయితలేదు, లెగ్గు నాకు పడతలేదు అన్న ఆలోచన ఇక్కడ ఎవరికైతే వచ్చిందో, తల్లి పాలు తాగిన ప్రతి ఒక్కరికి, రోషం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రేపటి రోజున నువ్వు వేసే ప్రతి ఒక్క లెగ్ కూడా ఫినిషింగ్ అని గుర్తుపెట్టుకో. ఆ ఫినిషింగ్ కొట్టి అదే గ్రౌండ్ లో తొడగొట్టి బయటికి రా. రేపు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చెప్పు. ఇంతమంది పిల్లలు ఉంటే పైన ఉన్న పిల్ల ఒక 6 పిల్లలతో మాట్లాడుతున్న, మీకు ఎందుకు మాట్లాడిపోయలేదు అంటే నువ్వు ఇంకా సక్సెస్ కాలే, వాడు అక్కడ సక్సెస్ అయ్యాడు. ఎవరు చెప్పినా సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే మాత్రమే వింటాడు, ఫెయిల్యూర్స్ చెప్పిన మాట ఎవరు కూడా వినరు. అర్థమైందా పిల్లలు? అందరికీ ఆల్ ద బెస్ట్ మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రతి ఒక్కరు కొట్టాలి, ప్రతి ఒక్కరు రన్నింగ్ కొట్టాలి, రేపు రోజున ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకోవాలి. అర్థమవుతుందా? సేమ్. థ్యాంక్ యూ బాయ్స్.